ఇంతవరకు ముఖ్యమంత్రి గానే, ముఖ్యమంత్రి కార్యాలయం గానే, లేకుంటే వారి పార్టీ సంబంధించినటువంటి ఒక పెద్దలు గానే ఎవరు కూడా స్పందించారు. దీనికి కారణం ఏది అని చెప్పేసి కూడా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే వారి పార్టీ నేతలే దీంట్లో ప్రత్యక్షంగా స్వయంగా వాళ్లే ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవడానికి ఈరోజు ప్రభుత్వం పూర్తి ప్రయత్నం చేస్తా ఉంది. సంఘటన ఇట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఇంతకుముందు మా ఆచార్య గారు చెప్పారు. వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయి, సీసీటీవీలు అన్ని చూడక పెడతారు. ఈ సీసీటీవీ పెట్టినటువంటి ఒక ఏవైతే పర్పస్ ఇది, ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడండి, దోషుల్ని మీరు శిక్షించండి, పట్టుకోండి. నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఇంతవరకు దోషులు ఎవ్వరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇది ఒక హత్యనే భావించాలి మనం. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది హత్య, చిన్నారి పాప హత్య. ఎవరైనా సరే ఇటువంటి ఒక సంఘటన జరిగితే మానవత్వంతో అయ్యో ఏమైంది అడుగుతారు. ఇక్కడ అధికారులను అడగలేదు ఏమైందని, ఎంఆర్ఓ అడగలేదు, ఆర్డీఓ అడగలేదు, ఎస్పీ అడగలేదు, ఇన్స్పెక్టర్ అడగలేదు, డిఎస్పీ అడగలేదు. ప్రతి ఒక్కరు కూడా చేతులు దులుపుకొని ఏమి కానట్టే ఉన్నారంటే రాష్ట్రం మొత్తంలో కూడా ఈ సంఘటన పైన బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ రోజు దీనిపైన ఆందోళన పడతా ఉంటే ప్రభుత్వం దీని మీద స్పందించకపోవడం ఏతుందో అది చాలా సిగ్గుచేటు విషయాన్ని కూడా మేము భావిస్తా ఉన్నాం.